అశ్లీల అభ్యంతరకర కంటెంట్ ను ప్రసారం చేస్తున్న 50 ఓటీటీ యాప్లపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. వినియోగదారులకు అసభ్యకరమైన కంటెంట్ అందిస్తున్న ఈ ప్లాట్ఫామ్లను దేశవ్యాప్తంగా యాక్సెస్ ను నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది 25 యాప్లు, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 5 యాప్లపై చర్యలు తీసుకున్న అనంతరం ఇప్పుడు మరో 50 ఓటీటీ యాప్లను బ్లాక్ చేయడం గమనార్హం. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ అశ్లీల అభ్యంతరకర కంటెంట్ ను ప్రసారం చేస్తున్నందుకు 50 ఓటీటీ యాప్లపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ ప్లాట్ఫామ్లను నిరంతరం పర్యవేక్షిస్తుందని, చట్టాలను ఉల్లంఘించే యాప్లపై అవసరమైనప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సమాచార సాంకేతిక నిబంధనలు 2021 ప్రకారం ప్రభుత్వం ఈ యాప్లపై చర్యలు తీసుకుంది. అధికారుల పరిశీలనలో ఈ ప్లాట్ఫామ్లలోని కంటెంట్ ఐపీసీ సెక్షన్ 294 నిబంధనలను ఉల్లంఘించడం, మహిళల అసభ్య ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 4కు విరుద్ధంగా ఉండటం వంటి అంశాలు గుర్తించారు. దీంతో ఆయా యాప్లకు యాక్సెస్ ను నిరోధించాలని నిర్ణయించింది. ప్రస్తుతం బ్లాక్ చేసిన 50 ఓటీటీ యాప్ల జాబితాను ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే చట్టవిరుద్ధమైన లేదా అభ్యంతరకర కంటెంట్ ను ప్రదర్శించి డిజిటల్ ప్లాట్ఫామ్లపై పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపింది. ఇటీవల సవరించిన ఐటీ నిబంధనల ప్రకారం కోర్టు ఆదేశం లేదా ప్రభుత్వ నోటీసు వచ్చిన తర్వాత 3 గంటల్లోపే సోషల్ మీడియా సంస్థలు, ఇతర డిజిటల్ మధ్యవర్తులు చట్ట విరుద్ధమైన కంటెంట్ ను తొలగించాలి. అవసరమైతే ఆ కంటెంట్ కు యాక్సెస్ ను కూడా నిరోధించాలి. ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిషేధిత యాప్లను వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ యాప్లకు యాక్సెస్ ను బ్లాక్ చేయాలని, అలాగే గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా ఆయా యాప్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ప్రకారం ఈ యాప్లలో ప్రసారమవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్లు, ఇతర వీడియోలు అశ్లీల స్వభావం కలిగి ఉన్నాయి. ట్రాఫిక్, సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పొందేందుకు అసభ్యకర కంటెంట్ ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.